సూపర్ హిట్ చిత్రం భారతీయుడికి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూలై 12వ తేదీన థియేటర్లోకి వచ్చింది. అయితే రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకు మిక్స్డ్ టాక్ రావటం మొదలైంది. సినిమా బాగుందని కొంతమంది అంటే, అసలు ఏమాత్రం బాగాలేదని కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. మొత్తంగా నెగిటివ్ టాక్ బాగా ప్రేక్షకుల్లోకి వెళ్లటంతో సినిమా కలెక్షన్స్ మీద భారీగా ఎఫెక్ట్ పడింది. రన్ టైం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది. రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమా నిడివి 3 గంటలుగా ఉంది. అయితే టాక్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ సినిమాను 20 నిమిషాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ అలా ఏమీ జరగలేదు. ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి 12 నిమిషాల వరకు ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నామని, దగ్గరలో ఉన్న థియేటర్లలో ట్రిమ్ చేసిన వర్షన్ మరోసారి చూసి ఎంజాయ్ చేయండి అంటూ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాకి మరో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. మరో 6 నెలల్లో భారతీయుడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి భారతీయుడు 3 ఎలా ఉంటుందో చూడాలి.